గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేసే శానిటైజ్ వర్కర్స్ను మరి మా గత 4 నెలలు మాకు జీతం లేదు, ఏం లేదు. మళ్ళీ మా తిండి మా తిప్పలు ఏంది మరి కృష్ణ కాంటాక్ట్ గారు మరి మా కాంటాక్ట్ నెంబర్ ఏమి ఇవ్వట్లేదు. మరి మా బాధని ఏం అర్థం చేసుకున్నట్లేదు. మరి అదేవిధంగా మేము ఏంటంటే ఆయన వచ్చినప్పటి నుంచి మేము ఎప్పుడు ధర్నా కూర్చుంటేనే అప్పుడు 4 నెలలు 3 నెలలకు ఒకసారి జీతం తీసుకోవాల్సి వస్తుంది. ఇట్లా ధర్నాలు చేసి ఇక్కడ కూర్చొని మళ్ళీ మాకు ఈ ధర్నాలు చేయడం ఏంది, మళ్ళీ ఆయన ఫోన్ లేకపోవడం ఏంది, మా బాధ ఇంకెవరు అర్థం చేసుకోవాలి. మా సార్ కూడా ఉన్నాడు. మళ్ళీ మా బాధను ఆయననే ఒక్కరు అర్థం చేసుకుని ఆయన మా బాధ ఇంకెవరు అర్థం చేసుకునే వాళ్ళు లేరు. ఆయన కానీ ఫోన్ కానీ ఏం లిఫ్ట్ చేయడు, మా బాధ ఏం అర్థం చేసుకోడు. మాకు జీతం మాకు ఇవ్వాలని నేను కోరుకుంటున్నా. గత 4 నెలల నుంచి మాకు చాలా అప్పులు అయినాయి. ఆ అప్పులు మేము ఎట్లా తీర్చుకోవాలి, చేసేది కష్టమే కదా. మేము అది ఉందని ఆశతో ఉన్నాం, కానీ ఆ ఆశ కూడా మాకు లేకుండా పోతా ఉంది అనిపిస్తూ ఉంది. మా బాధను ఆయన అర్థం చేసుకొని తిరిగి మరి ఈరోజు సాయంత్రం వరకు అని తిరిగి మా శాలరీస్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా మా పిఎఫ్ కట్ చేసినాడు, దాని ప్రూఫ్స్ మాకేమి ఇంకా ఇవ్వలేదు. అవి కూడా మాకు కావాలని మేము కోరుకుంటున్నాము శానిటైజ్ వర్కర్స్కు. మరి మా మధ్యలో మా పెద్దవారు అందరూ ఉండి మాకు సహకరించాలని కూడా కోరుకుంటున్నాను. నేను అవకాశం ఇచ్చినందుకు మీకు అందరికీ ధన్యవాదాలు.